Good morning, students. My name is Kishore, lecturer in physics, K&H Degree College, Eluru. We have discussed the topic Electricity, Magnetism and Electronics, Unit 1, Final BSc, 5th semester, Paper 5A. In the Unit 1, we have already discussed the topic Electric Field Intensity and what is Gauss's law and Gauss's law applications. In today's class, we have to discuss the topic ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఇప్పుడు వరకు మనం ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్ అనే మన పేపర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి తెలుసుకున్నాం, గాసెస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ గురించి తెలుసుకున్నాం, అలాగే ఎలక్ట్రిక్ ఫ్లక్స్, నెక్స్ట్ యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్, యూనిఫామ్లీ చార్జ్డ్ కండక్టింగ్ షీట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనమాట, నెక్స్ట్ టాపిక్ యూనిట్ 1లో ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్. లాస్ట్ టాపిక్ అంతా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి చదువుకున్నాం. ఇప్పుడు అంతా ఏంటనమాట ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఓకే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి? The potential at any point in the electric field is defined as amount of work done to bring a unit positive charge from infinity to a point against the field. Electric potential and the potential at any point in the electric field is defined as amount of work done to bring a unit positive charge from infinity to a point against the field. Again, the potential at any point in the electric field is defined as amount of work done to bring a unit positive charge from infinity to a point against the field. Electric potential ante entama, electric potential ante the potential at any point in the electric field is defined as amount of work done to move a unit positive charge from infinity to a point against the field. Potential ante enti, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏదన్నా పాయింట్ దగ్గర మనకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలంటే ఏం చేయాలంట, వర్క్ డన్. ఇప్పుడు ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని మూవ్ చేయాలి. ఏ బాడీని మూవ్ చేయాలంటే మనకు వర్క్ డన్ కావాలి కదా. ఒక వస్తువు ఉంది, ఒక టేబుల్ మీద ఒక వస్తువు నువ్వు పెట్టావు, ఏ డస్టర్ ఏదన్నా, ఆ డస్టర్ ని ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి మూవ్ చేస్తున్నావు అంటే ఏంటి, నువ్వు ఫోర్స్ అప్లై చేయాలి. ఫోర్స్ అప్లై చేస్తే ఏం జరుగుద్ది, డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. అంటే ఒక డస్టర్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుద్ది అనమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ చేస్తున్నాం అంటే మనం ఫోర్స్ అప్లై చేస్తాం. ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది అనమాట, బాడీ డిస్ప్లేస్ అవుద్ది. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఏంటి, వర్క్ డన్. వర్క్ డన్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మరి ఇక్కడ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని మూవ్ చేయాలంటే ఎక్కడి నుంచి మూవ్ చేయాలంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని, ద పొటెన్షియల్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు బ్రింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ అగైనెస్ట్ ద ఫీల్డ్. అంటే ఫీల్డ్ కి అగైనెస్ట్ గా మనకు యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మూవ్ చేస్తాం అనుకోండి, ఆ మూవ్ చేస్తా కావాల్సిన వర్క్ డన్ ఏమంటారనమాట, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటారనమాట. అంటే అనంత దూరంలో, తెలుగులో చెప్పుకోవాలంటే ఇన్ఫినిటీ నుంచి ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని అగైనెస్ట్ ద ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ గా మనం మూవ్ చేస్తా కావాల్సిన వర్క్ డన్ ఏమంటారనమాట, ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, వర్క్ డన్ అంటే వర్క్ డన్ ఏంటి, స్కేలార్. అందుకని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. ఇంతకుముందు మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఫోర్స్, అదొక వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటనమాట, ఒక స్కేలార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, వర్క్ డన్. సింపుల్ గా వర్క్ డన్. ఏ వర్క్ డన్ ఇది, ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని మూవ్ చేయాలి. ఎక్కడి నుంచి మూవ్ చేయాలి, ఇన్ఫినిటీ నుంచి ఎక్కడికి, ఒక ఫీల్డ్ లోకి, ఏదైనా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోకి ఏదన్నా పాయింట్ దగ్గరికి మనం మూవ్ చేస్తా కావాల్సిన వర్క్ డన్ ఏమంటారనమాట, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని పిలుస్తారన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనమాట, పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ గురించి చెప్పుకుందాం. పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్.
చూడండి, పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్, మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ చార్జ్ కట్టినట్టే పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. దీని గురించి ఏం చేద్దాం, కన్సిడర్ ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ Q కూలుమ్స్ ఎట్ O. కన్సిడర్ ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ Q కూలుమ్స్ ఎట్ O. ఇదిగోండి చూడండి, O దగ్గర Q కూలుమ్స్ అనే చార్జ్ తీసుకున్నాం. కన్సిడర్ ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ Q కూలుమ్స్ ఎట్ O. O దగ్గర Q కూలుమ్స్ అనే చార్జ్ తీసుకున్నాం. లెట్ P బి ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ స్మాలర్ ఫ్రమ్ O. ఇదిగోండి, ఈ O దగ్గర నుంచి P అనే ఇంకో పాయింట్ తీసుకున్నాం. ఆ P అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉందంట, స్మాలర్ డిస్టెన్స్ లో ఉందంట. లెట్ P బి ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ స్మాలర్ ఫ్రమ్ O. కన్సిడర్ ఏ పాయింట్ B విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ X ఫ్రమ్ O. ఇదిగోండి, ఈ ఏని మర్చిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ O నుంచి B అనే ఒక పాయింట్ తీసుకున్నాం. O నుంచి ఎక్కడికి B అనే ఒక పాయింట్ తీసుకున్నాం. ఆ పాయింట్ B అనే పాయింట్ O దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందండి, ఇదిగోండి ఇక్కడి నుంచి ఎక్కడికి ఎంత డిస్టెన్స్ అంట, X డిస్టెన్స్ లో ఉందనుకున్నాం. లెట్ B బి ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ X ఫ్రమ్ O. O దగ్గర నుంచి B అనే పాయింట్ X డిస్టెన్స్ లో ఉందనుకున్నాం అనమాట. కన్సిడర్ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఎట్ B. యూనిట్ B దగ్గర మనం ఏం చేద్దాం అనమాట, యూనిట్ పాజిటివ్ చార్జ్ ఉందనుకుని ఎస్యూమ్ చేసుకున్నాం. ఇదిగోండి, ఇది ఒక లైన్ తీసుకున్నాం. O దగ్గర ఏం తీసుకున్నాం, యూనిట్ పాజిటివ్. O దగ్గర Q కూలుమ్స్ అనే చార్జ్ తీసుకున్నాం. కన్సిడర్ ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ Q కూలుమ్స్ ఎట్ O. లెట్ P బి ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ స్మాలర్ ఫ్రమ్ O. P అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉందంట, స్మాలర్ డిస్టెన్స్ లో ఉందంట. కన్సిడర్ ఏ పాయింట్ B అనే ఇంకో పాయింట్ మనం కన్సిడర్ చేసుకున్నాం. ఆ B అనే పాయింట్ O దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందంట, X డిస్టెన్స్ లో ఉందంట. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, అసలు మనకి వర్క్ డన్ కట్టాలి. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని మూవ్ చేస్తా కావాల్సిన వర్క్ డన్ కట్టాలి. వర్క్ డన్ కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని ఇన్ఫినిటీ నుంచి తీసుకురావాలి. మనం ఇన్ఫినిటీ నుంచి తీసుకురావద్దు. మనం ఏం చేద్దాం అంటే కనుక, ఇదిగోండి B దగ్గర యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకుంటున్నాం కదా, ఈ B దగ్గర నుంచి A దగ్గరకు మూవ్ చేద్దాం. అంటే B నుంచి B అనే ఒక పాయింట్ తీసుకున్నాం కదా, B నుంచి A దగ్గరికి మూవ్ చేద్దాం. అంటే ఎంత డిస్ప్లేస్మెంట్ ఇది, dx. B నుంచి A దగ్గరికి మూవ్ చేస్తా కావాల్సిన వర్క్ డన్ కడతాం. దేన్ని, యూనిట్ పాజిటివ్. మొత్తానికంటే ఇంటిగ్రేట్ చేద్దాం. ఎక్కడి నుంచి, ఇన్ఫినిటీ నుంచి. అప్పుడు మనకి ఏమొస్తుంది అనమాట, పొటెన్షియల్ వస్తుంది. పొటెన్షియల్ అంటే ఏంటి, ద పొటెన్షియల్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు బ్రింగ్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ అగైనెస్ట్ ద ఫీల్డ్. అగైనెస్ట్ ద ఫీల్డ్ మూవ్ చేయాలి. ఎవరిని, యూనిట్ పాజిటివ్ చార్జ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ O దగ్గర Q కూలుమ్స్ అనే ఛార్జ్ తీసుకున్నాం. ఎప్పుడైతే O దగ్గర Q కూలుమ్స్ ఛార్జ్ తీసుకున్నామో ఇక్కడ అంతా ఏముంటది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఛార్జ్ బాడీ తీసుకున్నామో చుట్టూరు ఏముంటది, ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నువ్వు ఫస్ట్ ఇనిషియల్ గా ఏం తీసుకున్నావు, P అనే పాయింట్ తీసుకున్నావు. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో P అనే ఒక పాయింట్ తీసుకున్నావు. ఎంత డిస్టెన్స్ లో తీసుకున్నావు, స్మాల్ ఆర్ డిస్టెన్స్ లో. అదే తీసుకున్నాం మనం. కన్సిడర్ ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ Q కూలుమ్స్ ఎట్ O. O దగ్గర Q కూలుమ్స్ ఛార్జ్ తీసుకున్నాం. ఎప్పుడైతే O దగ్గర Q కూలుమ్స్ ఛార్జ్ తీసుకున్నావో అక్కడ మనకి ఏమన్నట్టు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో P అనే ఒక పాయింట్ తీసుకున్నాం. ఎంత డిస్టెన్స్ లో, లెట్ P బి ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ స్మాలర్ ఫ్రమ్ O. P అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, స్మాలర్ డిస్టెన్స్ లో ఉంది. కన్సిడర్ ఎనదర్ పాయింట్ B అనే ఇంకో పాయింట్ కన్సిడర్ చేసుకున్నాం. ఎంత డిస్టెన్స్ లో ఉంది, విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ X ఫ్రమ్ O. అది ఎంత డిస్టెన్స్ లో ఉందంట, X డిస్టెన్స్ లో ఉందంట. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, B దగ్గర యూనిట్ పాజిటివ్ చార్జ్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. మనం ఏం చేయాలి, మనం డెఫినేషన్ ప్రకారం వర్క్ డన్ కట్టాలి. ఏం వర్క్ డన్ కట్టాలి, యూనిట్ పాజిటివ్ చార్జ్ ని మూవ్ చేస్తా కావాల్సిన వర్క్ డన్ కట్టాలి. యూనిట్ పాజిటివ్ చార్జ్ ని ఎక్కడి నుంచి మూవ్ చేయాలి, ఇన్ఫినిటీ నుంచి మూవ్ చేయాలి. మనం అంత దూరం నుంచి మూవ్ చేయకుండా ముందు ఏం చేద్దాం, సమ్ A నుంచి B కో B నుంచి A కో మూవ్ చేద్దాం. దానికి వర్క్ డన్ కడదాం. మొత్తానికి అంటే మొత్తం అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఇన్ఫినిటీ నుంచి ఒక పాయింట్ దగ్గర తీసుకోవాలని కావాల్సిన వర్క్ డన్ నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఎలా వస్తుంది, ఇంటిగ్రేట్ చేస్తే వస్తుంది. ఇనీషియల్ గా మనం యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని ఎక్కడ తీసుకున్నాం, B అనే పాయింట్ దగ్గర తీసుకున్నాం. చూడండి, B నుంచి A కడదాం వర్క్ డన్. ఎంత డిస్ప్లేస్మెంట్, dx. అగైనెస్ట్ ద ఫీల్డ్ కాదా లేదా మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని ఎలా ఉంటాయి, బయటకు ఉంటాయి. అంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది, ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంది కదా, ఇది పాజిటివ్ ఛార్జ్ కదా, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని ఇలా బయటకు ఉంటాయి. ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది, పాజిటివ్ నుంచి నెగిటివ్. అంటే లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ O నుంచి P కి అంటే ఈ డైరెక్షన్ లో ఉంటుంది. నువ్వు యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఎలా మూవ్ చేస్తున్నావు, B నుంచి A కి మూవ్ చేస్తున్నావు. అంటే అగైనెస్ట్ ద ఫీల్డ్ మూవ్ చేస్తున్నావు. అర్థమవుతుందా, ఇక్కడ మనం Q కూలుమ్స్ అనే ఛార్జ్ తీసుకున్నాం. అంటే ఇది ప్లస్ ఛార్జ్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చుట్టూ వస్తుంది మనకి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా చెప్తాం, ప్లస్ నుంచి మైనస్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఇది ప్లస్ ఛార్జ్ కాబట్టి, ప్లస్ Q ఛార్జ్ కాబట్టి లైన్స్ ఆఫ్ ఫోర్స్ బయటకు ఉంటాయి. అంటే ఈ ఫీల్డ్ వల్ల, హలో సార్ నేను లోగిన్
ఓ నుంచి పీకి మనకి ఏమవుతుంది అనమాట, ఓ నుంచి పీకి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అనమాట. ఓ నుంచి పీకి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓ నుంచి పీకి మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు అగైనెస్ట్ ద ఫీల్డ్ మూవ్ చేయాలి కాబట్టి మనం ఏం చేద్దాం, బి నుంచి ఏకి యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని మూవ్ చేస్తాం. ఆ వర్క్ డన్ కడతాం. బి నుంచి ఏకి మూవ్ చేస్తా కావాల్సిన వర్క్ డన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అర్థమైంది కాన్సెప్ట్? ఏం తీసుకున్నాం, ఒక ఓ దగ్గర క్యూ కూలమ్స్ అనే ఛార్జ్ తీసుకున్నాం. పి అనే ఒక పాయింట్, అంటే చుట్టూరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది కాబట్టి పి అనే పాయింట్ ఆర్ డిస్టెన్స్ లో తీసుకున్నాం. బి అనే ఇంకో పాయింట్ తీసుకున్నాం. డయాగ్రామ్ లో చూడండి, బి అనే ఇంకో పాయింట్ తీసుకున్నాం. ఆ బి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది ఓ దగ్గర నుంచి. ఆ బి దగ్గర నువ్వేం తీసుకున్నావు, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని తీసుకున్నావు. నెక్స్ట్ చూడండి, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఎట్ బి. ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఎట్ బి ఈజ్ గివెన్ బై ఈజ్ ఈక్వల్ టు, చూడనమ్మా, ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అదేగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డెఫినేషన్ ఏంటి, ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్ ని మనం ఏమంటాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఆల్రెడీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ అన్నాం. గుర్తుందా మీకు, 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఏం చేసాం, the force experienced by unit positive charge at B is given by E is equal to ఎంత, at B దగ్గర కడుతున్నాం, E is equal to 1/4πε Q by x square. x square ఎందుకు వేసాం మీరు చూడండి, B దగ్గర యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, O దగ్గర Q అనే ఛార్జ్ ఉంది కదా, ఈ O దగ్గర ఉన్న ఛార్జ్ వల్ల B దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఇది O నుంచి బికి ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది. అందుకే ఇంతకుముందు ఆర్ డిస్టెన్స్ అనుకో, ఆర్ స్క్వేర్ వేసాము. ఇప్పుడు బి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఎక్స్ కాబట్టి ఏం చేయాలి, 1/4πε0 ఇంటూ క్యూ బై ఎక్స్ స్క్వేర్ అన్నమాట. అది ఫార్ములా. ఓకేనా, దీని పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి, ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు డిస్ప్లేస్ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ బి టు ఏ ఫర్ ఎ స్మాల్ డిస్ప్లేస్మెంట్ డిఎక్స్ అగైనెస్ట్ ద ఫీల్డ్. ఇక చాలా అర్థం నేర్చుకోండి. The amount of work done to displace unit positive charge from B to A for a small displacement dx against the field. అంటే ఏం చేయాలంట, వర్క్ డన్ కట్టాలి. ఏం వర్క్ డన్ అంట, యూనిట్ పాజిటివ్ చార్జ్ డిస్ప్లేస్ చేయాలి, అంటే మూవ్ చేయాలి. ఎక్కడి నుంచి అక్కడికి మూవ్ చేయాలంట, బి నుంచి ఏ కంట. మరి బి నుంచి ఏ కంటే ఎంత డిస్ప్లేస్మెంట్ అంట, డిఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ అంట. ఎలా మూవ్ చేసామంట, అగైనెస్ట్ ద ఫీల్డ్ అంట. అవునా కదా, డయాగ్రామ్ లో చూడండి, యూనిట్ పాజిటివ్ చార్జ్ ఎక్కడ ఉంది, బి దగ్గర ఉంది. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ చేస్తున్నావు, బి నుంచి ఏకి మూవ్ చేస్తున్నావు. ఎంత డిస్ప్లేస్మెంట్ అని చెప్పాము, డిఎక్స్ అన్నాం. అగైనెస్ట్ ద ఫీల్డ్ కాదా, మన ఫీల్డ్ ఎక్కడ ఉంది, ఓ నుంచి పి ఈ డైరెక్షన్ లో ఉంది. నువ్వేం చేస్తున్నావు, అగైనెస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ చేస్తావు. ఫీల్డ్ ఇక్కడ డయాగ్రామ్ లో వేసాను చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది. నువ్వు యూనిట్ పాజిటివ్ చార్జ్ ఎటు నుంచి ఎటు, బి నుంచి ఏకి మూవ్ చేస్తున్నావు, అంటే అగైనెస్ట్ ద ఫీల్డ్. వర్క్ డన్ టు డిస్ప్లేస్ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ బి టు ఏ, ఎంత డిస్ప్లేస్మెంట్, ఫర్ ఎ స్మాల్ డిస్ప్లేస్మెంట్ అగైనెస్ట్ ద ఫీల్డ్ ఈస్ గివెన్ బై dw is equal to అంత మైనస్ ఈ ఇంటూ డిఎక్స్. dw is equal to అంత వేసాం మనం, మైనస్ ఈ ఇంటూ డిఎక్స్. జాగ్రత్తగా ఏం కట్టాం మనం, వర్క్ డన్ కట్టాం. ఏం వర్క్ డన్ కట్టాం, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని మూవ్ చేస్తా కావాల్సిన వర్క్ డన్ కట్టాం. ఎక్కడి నుంచి అక్కడ మూవ్ చేస్తున్నాం, బి నుంచి ఏకి. ఎంత డిస్ప్లేస్మెంట్ మూవ్ చేస్తున్నాం, డిఎస్. అగైనెస్ట్ ద ఫీల్డ్ అన్నాం, అగైనెస్ట్ ద ఫీల్డ్ కాబట్టి వర్క్ డన్ ఏం చేసాం, ఇక్కడ మైనస్ వేసాం. వర్క్ డన్ ఫార్ములా ఏంటమ్మా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే ఏమేయాలి, ఇక్కడ ఫోర్స్ అంటే ఎఫ్ వేయాలి. ఎఫ్ వేయకుండా ఈ వేసాను. ఈ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఫోర్సేగా. ఏం ఫోర్స్, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్. మళ్ళీ ఇక్కడ ఎవరిని మూవ్ చేస్తున్నావు, యూనిట్ పాజిటివ్ ఛార్జ్నే కదా. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని బి నుంచి ఏకి మూవ్ చేస్తున్నావు, అంటే ఎవరి మీద పనిచేస్తుంది ఫోర్స్, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద వర్క్ చేసే ఫోర్స్ ని మనం ఏమంటాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఎంత, డిఎక్స్. అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ డన్ అంటే ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ కదా, లేదా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మనం చదువుకున్నాం కదా. అంటే డిడబ్ల్యూ అంటే మనం స్మాల్ డిస్ప్లేస్మెంట్ మూవ్ చేస్తాం కాబట్టి డిడబ్ల్యూ అనుకున్నాం. వర్క్ డన్ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ ఈ ఇంటూ డిఎక్స్ అన్నమాట. అర్థమైందా, the amount of work done to displace a unit positive charge from B to A for a small displacement dx against the field is given by dw is equal to minus e into dx. దీని పక్కన పెట్టి ఈ అంటే ఎంత అమ్మా, పైన చూడండి, ఈ అంటే ఎంత, ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఎక్స్ స్క్వేర్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్. దేర్ఫోర్ dw is equal to, చూడండి అందరూ డయాగ్రామ్, dw is equal to మైనస్ ఉంది కదా, మైనస్ రాసాం. ఈ బదులు ఎంత రాసుకుందాం,
1/4 pi epsilon naught into q by x square. రాసామా? 1/4 pi epsilon naught into q by x square into ఎంత dx అలా రాసాం. సరిపోయిందా? dw is equal to minus c into dx. ఈ బదులు 1/4 pi epsilon naught into q by x square రాసాం. ఓకే, ఇది ఏం వర్క్ డన్ అమ్మా? dx డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది వర్క్ డన్. కానీ మనకు అది కాదు. therefore the work done to displace a unit positive charge from infinity to a point is given by, మనం అసలు డెఫినేషన్ ఏంటి? ఇన్ఫినిటీ నుంచి ఏం చేయాలి? p అనే పాయింట్ మూవ్ చేయాలి. అదే కదా వర్క్ డన్ టు బ్రింగ్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ అన్నాం. మనం ఎక్కడ మూవ్ చేసాం? బి నుంచి ఏకి మూవ్ చేసాం. కానీ మనకు కావాల్సింది మొత్తం అంటే ఎక్కడి నుంచి రావాలి? ఇన్ఫినిటీ నుంచి పాయింట్కి రావాలి. అందుకని ఏమనుకుందాం? therefore the work done to displace a unit positive charge from infinity to the point p is given by, టోటల్ వర్క్ డన్ అంటే ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. w is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్, ఎక్కడి నుంచి మూవ్ చేస్తున్నామో మనం? ఇన్ఫినిటీ టు పాయింట్ పి. ఇన్ఫినిటీ నుంచి, అందుకని లిమిట్స్ చేయాలి. ఇన్ఫినిటీ టు పాయింట్ పి అంటే ఎంత డిస్టెన్స్ లో ఉంది ఛార్జ్ నుంచి? మనకి ఆర్ డిస్టెన్స్ లో ఉంది. అందుకని ఇన్ఫినిటీ టు ఆర్, ఇదిగోండి ఇన్ఫినిటీ టు ఆర్ dw. అర్థమైంది? అది వర్క్ డన్ టు డిస్ప్లేస్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ పి. ఇన్ఫినిటీ నుంచి పాయింట్ పికి అంటే ఎంత? w is equal to, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి మొత్తానికండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ dw. కానీ లిమిట్స్ చేసాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వేసాం? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేసావు? ఇన్ఫినిటీ నుంచి పాయింట్ పికి. ఇన్ఫినిటీ, ఇదిగో లోవర్ లిమిట్ ఇన్ఫినిటీ. ఎక్కడికి మూవ్ చేసావు? పాయింట్ పి. పాయింట్ పి ఎంత డిస్టెన్స్ లో ఉంది? పాయింట్ పి ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఫీల్డ్ నుంచి ఆర్ డిస్టెన్స్ లో ఉంది. అందుకని ఏం చేసాం? ఇన్ఫినిటీ టు ఆర్ dw, which is equal to infinity to r. dw అంటే ఎంత? -1/4 pi epsilon naught into q by x square into dx రాసాం. which is equal to, చూడండి ఈ ఇంటిగ్రేషన్ లో -1/4 pi epsilon into q అంటే q by 4 pi epsilon బయట పడేద్దాం. ఇంటిగ్రేషన్ బయట అంటే -q/4 pi epsilon naught. ఇంటిగ్రేషన్ బయట వేసాం. ఇంకేం మిగులుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ఫినిటీ టు ఆర్ q/4 pi epsilon బయటకు వచ్చింది. ఇంకేం మిగిలింది? dx by x square మిగిలింది. 1/x square dx. 1/x square dx కి ఇంటిగ్రేషన్ ఎంత? 1/x square dx కి ఇంటిగ్రేషన్ ఎంత? -1/x. 1/x square dx కి ఇంటిగ్రేషన్ ఎంత? -1/x అంటే -1/x. మైనస్ బయట మైనస్ ఏమైపోయింది? ప్లస్ అయిపోతుంది. 1/x square అంటే -1/x కదా. ఈ మైనస్ దీంట్లో వచ్చే మైనస్, ఆల్రెడీ బయట ఒక మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. అంటే మిగిలింది ఏంటి? q/4 pi epsilon టు 1/x. లిమిట్స్ ఏంటి? ఇన్ఫినిటీ టు ఆర్. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి 1/r. ఇదిగోండి q/4 pi epsilon naught ఇంటూ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ ఎంత? 1/r. లోవర్ లిమిట్ ఎంత? ఇన్ఫినిటీ అంటే -1/infinity. 1/r - 1/infinity. 1/infinity అంటే ఎంత? 0. 1/infinity అంటే 0 కదా. 1/1/0 అంటే ఎంత? 0. 1/infinity 0 కాబట్టి ఇక మిగిలింది ఏంటి? దీంట్లో 1/r మిగులుతుంది. అంటే 1/4 pi epsilon ఇంటూ q/r లేదా q/4 pi epsilon naught. మీరు ఇంటర్మీడియట్ లో కూడా చేశారు. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? q/4 pi epsilon naught. ఏంటి వర్క్ డన్? వర్క్ డన్ టు డిస్ప్లేస్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ పి. అంటే ఇన్ఫినిటీ నుంచి పాయింట్ పికి మూవ్ చేస్తా కావాల్సిన వర్క్ డన్. ఇప్పుడు గుర్తుంచుకోండి. వర్క్ డన్ టు డిస్ప్లేస్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్. మనం పొటెన్షియల్ డెఫినేషన్ ఏంటమ్మా? వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ అగైనెస్ట్ ద ఫీల్డ్. ఆ వర్క్ డన్ ఏమంటాం మనం? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటావా? అంటే నువ్వు కట్టిన వర్క్ డన్ ఏంటి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. దిస్ వర్క్ డన్ టు డిస్ప్లేస్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ అగైనెస్ట్ ద ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఈ వర్క్ డన్ ఏమంటాం? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఏ వర్క్ డన్ మనం ఫైండ్ అవుట్ చేసింది? దిస్ వర్క్ డన్ టు డిస్ప్లేస్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ from infinity to a point against the field is known as electric potential. దాని ఏమంటాం అన్నమాట? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. అంటే ఆ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేయొచ్చు? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. therefore v is equal to ఎంత వచ్చింది మనకి? 1/4 pi epsilon into q/r. v is equal to 1/4 pi epsilon into q/r. మీరు ఇంటర్మీడియట్ లో కూడా గుర్తుందా? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ v is equal to ఫార్ములా ఏంటి? 1/4 pi epsilon into q/r. ఇది ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి? పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. అలాగే ఇంతకు ముందు మనం తెలుసుకున్న టాపిక్ లో అలాగే నేర్చుకున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. ఈజ్ ఈక్వల్ అక్కడ ఎంత వచ్చింది? 1/4 pi epsilon into q/r² వచ్చింది. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 1/4 pi epsilon into q/r. ఇదన్నమాట. ఓకేనా? ఒకసారి చెప్తాను చూడండి. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి? ద పొటెన్షియల్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్
to move a unit positive charge from infinity to a point against the field. దీనికి మనం ఏం కడతాం, పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ మనం కట్టాం. పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ కట్టాలంటే ఏం చేయాలి, కన్సిడర్ ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ క్యూ కూలమ్స్ ఎట్ ఓ దగ్గర ఏం చేసాం, క్యూ కూలమ్స్ అనే చార్జ్ తీసుకున్నాం. లెట్ పీ బి ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ స్మాల్ ఆర్ ఫ్రమ్ ఓ. లెట్ పీ బి ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ స్మాల్ ఆర్ ఫ్రమ్ ఓ. పి అనే పాయింట్ మనం ఎంత డిస్టెన్స్ లో ఉందనుకున్నాం, స్మాల్ ఆర్ డిస్టెన్స్ లో ఉందనుకున్నాం. లెట్ పి బి ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ స్మాల్ ఆర్ ఫ్రమ్ ఓ. కన్సిడర్ ఏ పాయింట్ బి, బి అనే ఒక పాయింట్ కన్సిడర్ చేసుకున్నాం. విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ ఓ, అది ఎంత డిస్టెన్స్ లో ఉందంట, ఎక్స్ డిస్టెన్స్ లో ఉందంట. ఇక్కడ ఏం తీసుకున్నాం, యూనిట్ పాజిటివ్ చార్జ్ ఉందనుకుంటున్నాం, అంతేనా. ద పొటెన్షియల్, ఇప్పుడు చూడండి, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ చార్జ్ ఎట్ బి. బి దగ్గర యూనిట్ పాజిటివ్ చార్జ్ మీద పనిచేసే ఫోర్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజీ కూడా అంతా 1/4πε క్యూ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఎందుకు వేసాం, ఇక్కడ ఎంత డిస్టెన్స్ లో ఉంది, మనకి ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది, ఓ నుంచి బి అనే పాయింట్ ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ వేసాం. ఆర్ డిస్టెన్స్ లో ఉంటే ఆర్ స్క్వేర్ వేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు డిస్ప్లేస్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ బి టు ఏ, ఫ్రమ్ బి టు ఏ ఫర్ ఎ స్మాల్ డిస్ప్లేస్మెంట్ డిఎక్స్ అగైనెస్ట్ ద ఫీల్డ్. అంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ని బి నుంచి ఏకి డిఎక్స్ డిస్ప్లేస్మెంట్ మూవ్ చేస్తాకి ఎంత, అగైనెస్ట్ ద ఫీల్డ్ ఈజ్ గివెన్ బై వర్క్ డన్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అగైనెస్ట్ ద ఫీల్డ్ కూడా మైనస్ చేసాం. ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద వర్క్ చేసే ఫోర్స్ అంటే ఏంటి, ఈ ఎంత డిస్ప్లేస్మెంట్ డిఎక్స్, ఈ డిఎక్స్ చేసాం. ఈ బదులు పై ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ dw ఈజ్ ఈక్వల్ టు -1/4πε0 ఇంటూ క్యూ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు మనం ఇది స్మాల్ డిస్ప్లేస్మెంట్ మూవ్ చేస్తా కావాల్సిన వర్క్ డన్, టోటల్ వర్క్ డన్. ద వర్క్ డన్ టు డిస్ప్లేస్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ పి ఈజ్ గివెన్ బై, మొత్తానికంటే ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిడబ్ల్యూ. ఎక్కడి నుంచి మూవ్ చేస్తున్నావు, ఇన్ఫినిటీ నుంచి మూవ్ చేస్తున్నావు, అందుకని ఇన్ఫినిటీ టు ఆర్ డిడబ్ల్యూ. ఇన్ఫినిటీ టు ఆర్ డిడబ్ల్యూ అంటే పై ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం. దీంట్లో -q/4πε0 ఇంటిగ్రేషన్ బయట వేసాం. ఇంటిగ్రేషన్ ఇంకా మిగిలింది ఏంటి, dx బై ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై ఎక్స్ స్క్వేర్ అంటే 1/x² dx అంటే ఎంత, -1/. ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్, ప్లస్ అయిపోతుంది. అంటే ఏం మిగులుతుంది, q/4πε0 ఇంటూ 1/x ఇన్ఫినిటీ టు ఆర్. అప్పర్ లిమిట్ 1/r సబ్స్టిట్యూట్ చేసాం, మైనస్ లోవర్ లిమిట్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసాం. 1/∞ అంటే ఎంత, 0. అంటే ఏం మిగులుతుంది, q/4πε0r. అంటే ఈ వర్క్ డన్, ఈ వర్క్ డన్ ఏమంట, దిస్ వర్క్ డన్ టు move లేదా టు డిస్ప్లేస్ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ against the field is known as electric potential. Therefore electric potential V is equal to ఎంత వచ్చింది, 1/4πε0 into Q by R.